ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేస్తాము. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున మా తండ్రి, సర్వ సృష్టికి ఆధారమైనటువంటి దేవ, సకల ఈశ్వరులకు పాత్రుడు, సమీపింపని తేజస్సులో అమరత్వం కలిగిన దేవుడు, సార్వభౌమాధికారం గల దేవ స్తోత్రములు. సమీపింపని తేజస్సులో అమరత్వం కలిగిన నిరంతరము పరిశుద్ధులు 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 అని మానగా పొగడబడుతున్న పరలోకమందున మా తండ్రి, మా రక్షకుడును మా విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువు నామమున ఈ ఉదయకాలం మీ మందిరాలలో మీ పాదసన్నిధికి రావడానికి మాకు ఇచ్చిన ధైర్యందుకున్న ప్రవేశాన్ని బట్టి వందనం చెల్లిస్తూ ఆరాధిస్తున్నాము. సర్వకాలంలో సర్వావసరమైనటువంటి దేవ, నేటి దినంలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా ఆయుష్కాలం పొడిగించి మీ సందులో మిమ్మల్ని ఆరాధించుటకు, మీరు చేసిన మేళను బట్టి కృతజ్ఞతలు చెల్లించుటకు మాకు అనుగ్రహించిన మరొక శుభదినమును బట్టి స్తోత్రాలు. దినవంతటి కొరకై మీ సన్నిధి, మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభువా. మీ దృష్టి, మీ మనసు మా ఉంచండి, మీ కాపుదల మాకు అనుగ్రహించండి ప్రభువా. మరి మా ప్రియులైనటువంటి వారందరూ కూడా ఆయా పట్టణాల్లో ఉండి, పల్లెల్లో ఉండి, ఆయా వీధుల్లో ఉండి ప్రజలు సకాలంలో ప్రభు మీ ఇంటికి పరిగెత్తి రాగలిగినట్టుగా మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దగ్గర తండ్రి, మీ స్థితిలో మీకు గడిపేటువంటి సమయం మా ఆత్మీయ జీవితానికి క్షేమము మేలు కలుగునట్లుగా సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో నేతృత్వంగా జరిగించబడేటువంటి పరిచయను ఆశీర్వదించండి. నిలబడి దాసులను అభిషేకించండి. పరిచయను వృద్ధి పొందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అనేకులకు రక్షణ దినంగా ఉన్నట్టుగా సహాయం చేయండి. అనేకులకు కృపలు కలిగించేది ఉన్నట్టుగా సహాయం చేయండి. చల్లారిపోయినటువంటి వారు తిరిగి వెలిగించబడినట్లుగా సహాయం చేయండి. ప్రభువారి పాపంలో పడిపోయి మతమైపోయినటువంటి వారిని తిరిగి సమకూర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభువారి ఇక్కడ కన్వీన ప్రార్థన మొదలు కూడా మీ సన్నిధి, మీ సహాయం మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీ జ్ఞానంతో నింపండి, మీ ఆలోచనతో నింపండి. ఎవరు నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉండకుండా త్వరపడి రావాలని సహాయం చేయండి. పాటలు, వాక్యము, ఆరాధన సమయం, ఆరాధించే సమయం, బల్ల సమయము, చివరి సమయం కూడా ఆశీర్వాదకరంగా చేయమని అందరం స్తోత్రం చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఆలస్యంగా వచ్చేటువంటి పరిస్థితులను తప్పించి సకాలంలో మందిరంలో కనబడినట్టుగా మీరే సహాయం చేయమని అందరం చెల్లిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. పాట సంఖ్య 121 పాడుకుందాం. పాట సంఖ్య 121. పాత పుస్తకాలు, కొత్త పుస్తకాలు ఒకటే నంబరు. 121వ పాట పాడదాం. ఆనందమానందమానందమే, ఆనందమానందమే, ఆనందమానందమానందమే, ఆనందమానందమే. నా ప్రియ యేసు గొప్ప రక్షణ నివ్వ సిలువలో బలియాయన్. నా ప్రియ యేసు గొప్ప రక్షణ నివ్వ సిలువలో బలియాయన్. ఆనందమానందమానందమే, ఆనందమానందమే, ఆనందమానందమానందమే,
16వ పాట పాడతాను. 116. అర్పించు స్తుతుల్ నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై మరణముంది సమాధి నుండి మరలా లేచితివి. మరణముంది సమాధి నుండి మరలా లేచితివి. కళ్ళను ముండ్ల కిరీటము పొంది కళ్ళ చేతులు గుచ్చబడి కళ్ళను ముండ్ల కిరీటము పొంది కళ్ళ చేతులు గుచ్చబడి బయటివి గొర్రె పిల్లవాలే నా కొరకే ఓ ప్రభువా. బయటివి గొర్రె పిల్లవాలే నా కొరకే ఓ ప్రభువా. అర్పించు స్తుతులు నీ సిలువలోన
సమాధి నుండి మరల లేచితివి. నీ సిలువలో తొలగే నా నీచ పాపము, నీ ద్వేషింతునన్నీయును. నీ సిలువలో తొలగే నా నీచ పాపము, నీ ద్వేషింతునన్నీయును. నీ సింహాసనము నాలో నయుంచుము, నిన్ను నే స్తుతింతును. నీ సింహాసనము నాలో నయుంచుము, నిన్ను నే స్తుతింతును. అర్పించుచుందును నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై. మరణ పొంది సమాధి నుండి మరల లేచితివి. మరణ పొంది సమాధి నుండి మరల లేచితివి. మరొక పాట 239వ పాట. పాత పుస్తకాలు ఉంటే 205. 239, 205వ పాట. స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. ఇంతవరకు మమ్ము కాచే కొరతలేని మేలనిచ్చే. ఇంతవరకు మమ్ము కాచే కొరతలేని మేలనిచ్చే. చేర్చే ప్రజలనెందరినో చేరి పాడి స్తుతించెదము. స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. సువార్త సైన్యమునిచే భూమిపై శత్రుని పన్నినాదే. సువార్త సైన్యమునిచే భూమిపై శత్రుని పన్నినాదే. వెళ్ళిన వారిని ప్రత్యేకి చేరి పాడి స్తుతించెదము. స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. పరిశుద్ధ సంఘము కూర్చే నేర్పే సత్య మార్మములు. పరిశుద్ధ సంఘము కూర్చే నేర్పే సత్య మార్మములు. సరిగా సాక్ష్యము స్థాపించే చేరి పాడి స్తుతించెదము. స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. సేవకులన్నీ కన్నువవుగా కావలియుంచెను
పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే పరమదర్శనమునిచ్చి సరిగలో వరచే మనలా పరమదర్శనమునిచ్చి సరిగలో వరచే మనలా కరమునిచ్చి నడిపించే చేరి పాడి స్తుతించెదము స్తుతింతుం పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే స్తుతింతుం పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే సంగమమును తెలిపి శీఘ్రముగా పంపెను వార్త సంగమమును తెలిపి శీఘ్రముగా పంపెను వార్త మార్చె పాపులమెందరినో చేరి స్తుతించెదం హల్లెలూయా స్తుతింతుం పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే స్తుతింతుం పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. రెండు ఆరాధనల కొరకు వాక్య భాగాన్ని చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఇరవై 23, 24 వచనాలు కలిసి ఉన్నాయి. కలిసి చదువుదాం. కలిసి దేవుని కలిసి చదువుదాం. 3 వచనాలు 22, 23, 24 మనము కలిసి చదువుకుంటాం. మీరు మీకు తెలియదాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదాన్ని ఆరాధించువారు రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది. అయితే దాన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించుచున్నది. అది ఇప్పుడు వచ్చే ఉన్నది. నన్ను ఆరాధించువారు వాటి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవాలను అని. ప్రేమల మా ప్రియమైన తండ్రి, ఆరాధనకు విపుడవు సుతులకు పాత్రుడైనటువంటి దేవ, సత్యంతో మిమ్మల్ని ఆరాధించాలని చేరి పాడి స్తుతించాలని కోరుతున్నాను. ఉదయకాలమైన మీ ప్రజలుగా మీ మధ్యలో రావడానికి అనుకూలపరిచారు. సకాలంలో రాగిన మా పిల్లలందరిని బట్టి మీ స్తోత్రాలు చేశారు. ఇంకా మార్పులను వారితో పెట్టారు. వీళ్ళ దగ్గర ఇంకా పనులను బట్టి నిర్లక్ష్య వైఖరితో ఉన్నటువంటి వారితో మీరే మాట్లాడండి, త్వరపెట్టండి. నిర్లక్ష్య వైఖరి అలక్ష్య వైఖరిని తొలగించాలి. అన్ని అనుకూలతలు కలిగి కూడా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వారితో మీరే మాట్లాడండి. ప్రభువా, మీరు మీకు కూర్చున్న ఆసక్తి ప్రతి వాడు దర్శింపచేయండి. మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మీరు పరిశుద్ధమైన దేవుడు, క్షమించే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడుతున్న దేవుడు. ఇంతవరకు మమ్మల్ని కాపాడినారు. ఇక ముందు కూడా మీరు కాపాడువాడుగా ఉన్నందుకే స్తోత్రాలు. అనుదినము మాడే నూతన వాత్సల్యత మీకు పుడుచున్నందుకే స్తోత్రాలు. మేము నిర్మూలము కాకున్న వారిని, ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. ప్రభువా, మమ్మల్ని అందరూ కూడా మీ ఆత్మ స్వాధీనం తీసుకొని వస్తున్నాం. ఆత్మ సంచారంలో మమ్మల్ని ఉంచండి. సాధన జరిగిన ప్రతి నష్టం విడుదల చేయండి. ప్రభువా, కనికరించమని, మరి దోషను అభిషేకించమని, కావలసిన ఆరాధించడానికి కావలసిన పురుగొల్పు కలిగించే వర్తమానం మాకు అనుగ్రహించమని వందనం చెల్లిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
ప్రభువును ఆరాధించేటువంటి వారిగా ఉండాలని ప్రభువును సిద్ధపరిచి తీసుకొని వచ్చారు. మనం వచ్చినప్పుడు ఉద్దేశమే ఆరాధన. ఈ దినము ఆరాధన దినం లేదా ప్రభు దినము, పరిశుద్ధ దినము. ప్రభు మన కొరకై మరణమును జయించి సాతాను ఓడించి అధికారులను ఓడించి తిరిగి లేచినటువంటి మరి విజయశాలైనటువంటి విజయ పేరు మోగించినటువంటి శుభదినం కనుక ఈ దినము మనము మన ప్రభు విశేషాలు కనుక ఆ ప్రభును విజయోత్సాహంతో ఊరేగించవలసినటువంటి దినం ఈ దినం కనుక మరి ఊరేగించేది మరి కాదు కానీ మరి ఉదయం ఊరేగించడానికి బయటకు వెళ్ళాలి కానీ వెళ్ళలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయితే మరి మన ఉదయకాల సమయంలో ఆయన ఎదుట సాగిలపడి ఆయన నామమును హెచ్చించి పూజించవలసిన వారంగా ఉన్నాం. ఎందుకంటే ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి అర్హతలు కలిగినటువంటి వాడు దేవుడు. ఆ అర్హతలను బట్టి ఆయనే ఎందుకు పూజించాలి, ఆయనే పుజారుడా, ఆయన మాత్రం ఎందుకు సేవించాలి, ఆయనే ఎందుకు ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని ఆలోచించినప్పుడు అవును నిజంగా లోకమంతటికి పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి మీద కానీ భూమి కింద నేలంది కానీ సర్వ లోకములో ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడైనటువంటి వాడు, స్తుతులకు పాత్రుడైనటువంటి వాడు, సర్వ అధికారం కలిగినటువంటి వాడు, సమస్తం కూడా ఆయన స్వాధీనంలో ఉన్నది. ఆయన మరి ఏర్పడి చేస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తించే వారిగా ఉండాలి. వీళ్ళలా మరి అనేకులు అనుకోవచ్చు మరి దేవుడు ఒక్కడే కదా, ఏ నామమునైనా పర్వాలేదు, ఏ నామమును పూజించినా ఒకడే కదా అని అనుకునే వారికి ఉన్నారు లోకంలో. అయితే వీళ్ళలా యేసు నామమునే మనం రక్షణ, యేసు నామనే మనం ఆరాధించవలసిన వారిగా మనం ఉండాలని ప్రేమ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందును బట్టి మరి అనేకుల గురించి చెప్పబడుతుంది, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు అని మనం కూడా చెప్పాలి. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు. ఆయన మరి మనందరి కొరకు ప్రాణం పెట్టి సమాజంలో తిరిగి లేచినటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని మనం బయలుపరిచేటువంటి వారు ఉండాలి. మరి ఆయనే ఆరాధించినటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆరాధించడానికి ఒక కలెక్టర్కి ఒక లక్షణం ఉంటుంది, ఒక ఎస్పీకి ఒక లక్షణం ఉంటుంది, ఒక ఉద్యోగికి ఒక లక్షణం ఉంటుంది. ఇలా చూసినట్టయితే ప్రతి వారు కూడా వారి వారి అర్హతలను బట్టి వారికి మరి ఘనత ఉంటుంది. అయితే మన ప్రియుడు మన ప్రభు మరి ఆరాధనలకు ఆయన మాత్రమే యోగ్యమైనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం ఉదయకాలం చూస్తాం. వీడారా మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో దూతల ద్వారా చెప్పబడినటువంటి మాట ఏంటంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని వాడు గుర్తించాలి. ఆమెకు కుమారుని కంటుంది. లోపల అందరికీ అంటున్నారు కుమారుడు. ఆదా మొదలుగా నేటి వరకు కూడా కుమారులను కంటూనే ఉన్నారు. అనేకులు కంటున్నారు కుమారులు కంటున్నారు. మరి పరలోకంలో దూత పలికినటువంటి మాట ఏంటంటే, ఆమెకు కుమారుని కంటుంది. ఆయన తన ప్రజలు వారి పాపముని ఆయనే రక్షించేవాడు అనగా ఆమె గర్భం నుండి వచ్చేటువంటి వాడు మాత్రమే రక్షించడానికి సమర్థుడు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా పరలోకం నుండి దూతల ద్వారా భూలోకానికి వినిపించబడినటువంటి వార్త ఇది. కనుక ఆత్మతో సత్యంతో ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు నీలో నాలో మన మధ్య నివసిస్తున్నటువంటి ఆ దేవుడు ఎలాంటి వాడంటే ఆయన రక్షించుటకు సమర్థుడైనటువంటి వాడు ఆయనే. ఆయన కూడా రక్షించును అని అనవచ్చు. అయితే ఆ మాట రాయబడలేదు. ఆయనే రక్షించు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టింది. యేసు అంటే రక్షించేవాడు కనుక ఆయనే రక్షించేవాడు తన ప్రజలను. ఎవరు తన ప్రజలు? ఆదాము మొదలుకు నేటి వరకు తల్లి గర్భం నుండి పుట్టిన ప్రతి మానవుడు కూడా ఆయన సృజించినటువంటి వారే. తన ప్రజలు, తాను సృజించిన ప్రజలు, తాను ఏర్పరచుకున్నటువంటి ప్రజలుగా ఉండాలని కోరుతున్నాడు ఉదయకాలం. ఆయనే రక్షించేవాడు కనుక మరి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో కూడా మాట రాయబడింది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో ఏమని రాయబడింది? వారు సత్యవంతుడైన వాళ్ళని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము.
మనం దేవుని కుమారుడు యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతులందున్నాము. ఆయనే నిత్య జీవమును, నిజమైన దేవుడును, నిత్య జీవమునైనాడు. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమిచ్చేవాడు, నిరంతరము జీవించేవాడు ఆయనే అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. లోకంలో ఎంతమంది జీవిస్తున్నారు, వచ్చారు, వెళ్ళిపోయినారు. అయితే నిరంతరము జీవించేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే, నిరంతరము నిత్య జీవనిచ్చేవాడు ఆయనే. ఇంకేంటంటే ఇక్కడ పై భాగంలో సత్యవంతుడైన వారిని ఎరగవలనే దేవుని కుమారుడు వచ్చి, అంటే సత్యముని ఎరగని స్థితిలో మానవులు ఉన్నారు కాబట్టి, మనకు వివేకం లేకుండా జీవించేటువంటి వారు ఉన్నారు కాబట్టి సత్యాన్ని తెలియజేయడానికి, సత్యం అంటే ఏమిటో ఇలా అడుగుతూ వచ్చాడు. నేను సత్యం గురించి సాక్షి వేయడానికి వచ్చానంటే సత్యం అంటే ఏంటి అని అడిగిన వాడంటే, లోకంలో ఏ మానవుడు కూడా సత్యం అంటే ఏంటో ఎరగని స్థితిలో ఉన్నారు. వివేకం లేని మరి మూర్ఖులుగా జీవించే వరకు ఉన్నారు. కనుకనే పాపంలో నశించిపోకుండా వాళ్ళని రక్షించడానికి, నిజమైన దేవుడు ఎవరో తెలియజేయడానికి, సత్యాన్ని తెలియజేయడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చేటువంటి వాడు ఆయనే అనేటువంటి విషయాన్ని మనం చూసేటువంటి వారు ఉన్నాం. రండి సామెతలు 8వ అధ్యాయంలో, సామెతలు 8వ అధ్యాయము 35వ వచనం చూడండి. నన్ను కలుగురు వాడు జీవమును కలుగును, యెహోవా కటాక్షమాన్ని కలుగును. లోకంలో ఆ సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి, ఆ రక్షించేటువంటి దేవుణ్ణి, ఆ నిజమైన దేవుణ్ణి, ఆ నిత్య జీవించేటువంటి దేవుణ్ణి ఎరగని వారు ఉన్నారు, కనుగొనలేకపోతున్నారు. ఎక్కడెక్కడో తీర్థయాత్రలు, మరి యాత్రలు వెళ్ళొస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, నదీ స్నానాలు చేస్తున్నారు, పూజలు పురస్కారాలు చేస్తున్నారు, యజ్ఞములు యాగములు చేస్తున్నారు, ఆయా ఆశ్రమాలు తిరుగుతున్నారు, కాశీ మొదలుకొని కన్యాకుమారి వరకు ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని తిరిగి వస్తున్నారు. మంచిదే, వారి ఉద్దేశం మంచిదే, కానీ ఆ ఉద్దేశం సఫలం కావడం లే, ఆ ఉద్దేశం వారికి నెరవేర్చబడ్డంలే. కనుకనే మరి ఆయనను కనుగొనలేకపోతున్నారు, జీవాన్ని కనుగొనలేకపోతున్నారు, నిత్య జీవాన్ని పొందలేకపోతున్నారు, వెళ్ళొస్తున్నారు. క్రైస్తవులు కూడా భక్తిగా ఉన్నారు, మందిరానికి వెళ్ళొస్తున్నాం అనుకుంటున్నారు, మరి ఆ క్రైస్తవ మతంలో ఉన్నాం అనుకుంటున్నారు, కానీ జీవులు కనుగొనకపోతే ఆ రాజ్యంలో నీవు ఉండలేవు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాల పీడారా మరి ప్రభుని ఆరాధించేటువంటి మనం, ఆయన ఎవరో మనం మొట్టమొదటిగా ఎదిగేవారు ఉండాలి. ఆయన మాత్రమే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించువాడు, ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమిచ్చేవాడు. ఆయన కనుగొంటే నీవు జీవమును కనుగొన్నట్టే. ఆయన కనుగొన్నావా? ఉదయకాలం మందిరానికి వచ్చావు, ఆయన కనుగొన్నావా? ఆయన ఎవరో తెలుసా? నీకు నిత్య జీవమును ఇచ్చేవాడు, నీ పాపను క్షమించేవాడు, నీకు నిత్య జీవమునిచ్చి నిరంతరం ఉండేటువంటి ఆ రాజ్యంలో ఆయనతో పాటు నిన్ను కూర్చుండబెట్టుకోవడానికి ఇష్టపడినటువంటి వాడు ఆయన మాత్రమే అనేటువంటి విషయాన్ని మనం గ్రహించేవారిగా ఉండాలి. తర్వాత మొట్టమొదటిగా ఆయన ద్వారా మనకు కలిగేటువంటి ఆశీర్వాదం చూడండి. యోనా గ్రంథము 2వ అధ్యాయం, యోనా గ్రంథము 2వ అధ్యాయం 9వ చూడండి. రాయబడింది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పించును, నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ఎక్కడ దొరుకుతుంది? అమెరికా దొరకదు, ఇంగ్లాండ్ దొరకదు, కువైట్ పోతే దొరకదు, కువైట్ పోతే పని కూడా దొరకదు కొంతమందికి. కనుక బిడ్డారా, ఎక్కడ దొరుకుతుంది రక్షణ? మొట్టమొదటిగా ఆయన ఎవరో తెలుసుకోవాలి, ఆయన కనుగొనాలి, ఆయన పట్టుకోవాలి. ప్రభువా, నీవు నిత్య జీవమిచ్చేవాడు, నీవు రక్షించేటువంటి వాడట, ఆ రక్షణ నాకు కావాలి. నీవే, ఆయన యొద్దనే రక్షణ దొరుకుతుంది. ఇంకెక్కడైనా దొరుకుతుంది రాయబడిందే? నా ఇంత కూడా దొరుకుతుందంటే మీకు రక్షణ అని ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. నా యొద్దనే దొరుకుతుంది. ఈ లోకంలో 3 లోకాలు తిరిగినా, నీవు ప్రపంచమంతా తిరిగినా, 4 దిక్కులు తిరిగినా నీకు రక్షణ దొరకదు. నీ ప్రాణులకు రక్షణ, నీ ఆత్మకు రక్షణ నువ్వు ఎక్కడ కూడా దొరికించుకోలేవు. కనుక యెహోవా యొద్దనే, ఆయన యొద్దనే మనము రక్షణ పొందవలసిన వారంగా మనం ఉండాలి. ఆయన యొద్దనే మనకు దొరికేది ఇంకెక్కడ దొరకదండి. కనుక ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమిచ్చేవాడు, రక్షించేవాడు. ఆయన కనుగొంటే నీకు జీవము,
నీకు రక్షణ. రెండవదిగా చూడండి, అదే మాట కొంత వివరణ చూద్దాం. మరి ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 23వ వచనంలో రాయబడిన మాట చూడండి. లోకంలో ప్రజలందరూ కూడా ఈ రక్షణ కొరకు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. చూడండి 2వ అధ్యాయం 23వ వచనంలో, 3వ అధ్యాయం 23వ వచనం, నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతాల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుని యెహోవానే ఇశ్రాయేలుకు రక్షణ కలుగును. కొండల మీదకి వెళ్తున్నారు, గుట్ల మీదకి వెళ్తున్నారు, తీర్థయాత్రలు వెళ్తున్నారు, మరి విహారయాత్రలు వెళ్తున్నారు, మరి వనభోజనానికి వెళ్తున్నారు, మరి కాళ్ళకు చెప్పులు లేకుండా ప్రయాణం చేస్తున్నారు, వస్త్రాలు మార్చుకొని ప్రయాణం చేస్తున్నారు. మంచిదే, వాళ్ళకి ఉద్దేశం మంచిదే, కానీ ఆ ఉద్దేశము సఫలం కావడంలే. ఆ ఉద్దేశానుసారంగా వారికి దొరకడం లేదు. అది ఎక్కడెక్కడో వెళ్తున్నారు కానీ దొరకడం లే. ఎక్కడ దొరుకుతుంది? యెహోవా యొద్దనే మనకు రక్షణ దొరుకును. ఆయన వలననే, మనం గమనించండి ప్రతి వచనంలో కూడా ఆయన వలననే, ఆయన యొద్దనే, ఆయనే అనేటువంటి మాట మనం గమనించాలి. ఎందుకైనా ఆత్మతో సత్యము ఆరాధించాలి, ఆయన మాత్రం ఎందుకు ఆరాధించాలి అని ఆలోచించాడు. ఎవరైనా అడిగితే ఈ విషయాలు మనం చెప్పేవారంగా ఉండాలి. కనుక కొండల మీదకి వెళ్తున్నారు, పర్వతాల మీదకి వెళ్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ ఏమైనా దొరుకుతుందా వాళ్ళకంటే ఏమీ దొరకడం లేదు. ఏమి దొరకడం లే. ఏ విధంగా వెళుతున్నారో అదే విధానంలో వచ్చేవారు ఉన్నారు. జేబులు ఖాళీ అవుతున్నాయి కానీ హృదయాలు నెమ్మదిగా లేవు. జేబులు ఖాళీ అయిపోతున్నాయి, ఇంకా అవసరమైతే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఖాళీ అయిపోతున్నాయి, కానీ హృదయంలో వెళ్ళిన ఉద్దేశం నెరవేర్చబడకుండా వస్తున్నారు. ఏదో శాంతి కావాలి, ఏదో నెమ్మది కావాలి, ఏదో దొరుకుతుంది మనకు అని వెళుతున్నారు. కానీ బిడ్డారా, ఎవరికి ఏమి దొరకకుండానే వస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు వెళ్ళేటువంటి స్థలం, వాళ్ళు వెళ్ళేటువంటి స్థలంలో వారికి ఏమి దొరకడం లేదు. కారణం ఏంటంటే వారు యేసు ప్రభువును కనుగొనలేదు కనుక వాళ్ళకి దొరకడం లేదు. కనుకనే నన్ను కనుగొని వాడు జీవుని కనుగొను, ఆయనే రక్షించువాడు, ఆయన వలననే మనకు రక్షణ. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమైనటువంటి వాడు, సత్యవంతుడు, మనం సరస్వతులకు నడిపించేవాడు, వివేకం అనుగ్రహించేవాడు. కనుక విడారు ఉదయకాలం ఆయన ఆరాధించడం గల మొట్టమొదటి కారణం ఏంటంటే ఆయన వద్దనే మనకు రక్షణ దొరుకును, ఆయన వలననే మనకు రక్షణ దొరుకుతుంది. ఇంక వేరే విధంగా మనం సంపాదించుకోలేము. లోకంలో డబ్బు సంపాదించుకుంటాం, పేరు సంపాదించుకుంటాం, ఆస్తి సంపాదించుకుంటాం, ఐశ్వర్యం సంపాదించుకుంటాం, మరి గొప్ప గొప్ప మేడలు సంపాదించుకోవచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించుకోవచ్చు. రక్షణ దొరకదు. ఎక్కడ రక్షణ ఎక్కడ దొరకదండి. అంటే నీకు నీ ఆత్మకు రక్షణ, నీ ప్రాణానికి రక్షణ కొరకు డబ్బులు ఖర్చు పెట్టి మరి నీ శరీరాన్ని కాపాడుకోవచ్చు, దెబ్బ నుండి కాపాడుకోవచ్చు, మరి జైలు నుండి కాపాడుకోవచ్చు, ఉరి శిక్ష నుండి కాపాడుకోవచ్చు. నీ ఆత్మను కాపాడుకోలేవు. నీ ఆత్మకు ఒక దేవుడు తీర్పు ఉన్నది. ఆత్మ సురక్షితంగా ఉండాలంటే, ఆత్మ క్షేమంగా ఉండాలంటే, ఆత్మ చావకుండా ఉండాలంటే పిల్లరా, ఆత్మకు చావులేదు కానీ నిరంతరం అగ్నిలో పడేస్తాడు. అక్కడ కాలుతో ఉండవలసినటువంటి పరిస్థితి నీకు ఏర్పడకుండా ఉండాలంటే యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు వలననే, ఆయనే నీకు రక్షణ ఇచ్చేవాడు, ఆయననే రక్షణ దొరుకుతుంది. రెండవదిగా 130వ కీర్తన 4వ వచనం, 130 కీర్తన 4వ వచనం రాయబడింది. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. చూడండి, ఎక్కడ దొరుకుతుందంట క్షమాపణ? ఎక్కడ దొరుకుతుంది? ఎవరు క్షమించేవాడు? ఆయన సెలవిచ్చాడు శిలువలో, ఇదిగో తండ్రి వీరేమి చేయించున్నారో వీరిని క్షమించమని. ఎవరైనా సృష్టి ఆరంభం నుండి మానవులను, పాపులను, దుర్మార్గులను, దుష్టులను, హంతకులను, మరి అసూయపరులను, ద్వేషం కలిగిన వారిని, వ్యభిచారులను, దొంగలను, త్రాగుబోతులను క్షమించిన వారు ఎవరైనా ఉన్నారంటే యేసుప్రభువారు మాత్రమే. కనుక నీ యందు భయభక్తులు, ఆయన దగ్గరికి నీవు భయభక్తులు నిలిపినట్టయితే, ఆయన దగ్గరికి నీవు కనుగొన్నట్లయితే, ఆయన దగ్గరకు వచ్చినట్టయితే ఆయన వద్ద నీకు క్షమాపణ ఇంకెక్కడ దొరకదు. రక్షణ ఎక్కడ దొరకదు. ఆయన దగ్గరికి వస్తే, ప్రభువా నిన్ను కనుగొనాలని ఇష్టపడుతున్నాను, నేను నిన్ను కనుగొన్నాను, నాకు రక్షణ ఇచ్చావు, ఇక నా పాపను క్షమాపణ దయచేయి.
కనుక క్షమాపణ ఆయన వద్దనే మనకు దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదండి. ఇది క్షమించేటువంటి దేవుడు యేసుప్రభువు మాత్రమే. గాడ్ ఈజ్ లవ్ అని రాసుకుంటారు, అది అందరికి వర్తించవచ్చు. దేవుడు ప్రేమాస్వరూపుడు, అయితే ఆ ప్రేమ చూపించేవాడు ఉండాలిగా, ఆయనలో ఆ మాట పలికేటువంటి అర్హత కలిగినటువంటి వాడు ఉండాలిగా. ప్రేమించేవాడు ఎట్లా ప్రేమించినవాడు? దొంగలను ప్రేమించినాడు, మరి దుష్టులను ప్రేమించినాడు, వ్యభిచారులను ప్రేమించినాడు, త్రాగుబోతులను ప్రేమించాడు, తనని హింసించిన వారిని ప్రేమించాడు, తనను కొడాలతో కొట్టిన వారిని ప్రేమించినాడు, శిలువకు మేఘంతో కొట్టిన వారిని ప్రేమించాడు, ప్రక్కలో బల్లంతో పడిచినటువంటి వారిని ప్రేమించిన వాడు. కనుక ఆయన వద్దనే క్షమాపణ. ఇన్ని శ్రమలు అనుభవించి కూడా తండ్రి వీరేమి చేయించున్నారో వీరిని క్షమించి క్షమాపణ దయచేయి అని పలికినటువంటి వాడు. ఇంకే నోట ఆ మాట రాలేదు పిల్లలు. ప్రపంచంలో సృష్టి ఆరంభం నుండి కూడా నేటి వరకు కూడా రాలేదు, ఇంకా రాబోదు కూడా. ఎందుకంటే క్షమించే దేవుడు ఆయన ఒక్కడే. 86 కీర్తన కాబట్టి క్షమించుటకు సిద్ధ మనస్సు గల దేవుడు. ప్రభువా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధ మనస్సు గల దేవుడు. ఆయన మనసు ఆయన ఒక్కడే. కనుక బిడ్డలారా, ఆయన యొద్దనే మనకు రక్షణ దొరుకును. రెండవదిగా ఆయన యొద్దనే మనకు క్షమాపణ దొరుకును. మూడవదిగా అదే 5వ వచనం చూడండి. అక్కడ యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కావిల వారు ఉదయం కొరకు కనిపెట్టుడు కంటే ఎక్కువగా ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునుము. యెహోవా యుద్ధ కృప దొరుకును. ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకును. దేవుడు కృప కలిగినటువంటి వాడు. నిన్ను క్షమించి తన కృపను నీ ఎడల విస్తరించాలని ఇష్టపడుతున్నాడు. మూడవదిగా ఆయన కృప అనగా మనం దేనికైతే యోగ్యులము కామో దానికి మనను యోగ్యులుగా చేసేటువంటి వాడు ఆయన మాత్రమే. మన పాపాన్ని బట్టి మనం పాపంలో వచ్చి జీతం మరణం, అయితే దేవుని యొక్క కృప అని రాయబడి రోమపత్రిక 6:23 మన పాపంలో వచ్చి జీతం మరణం, అయితే దేవుని కృప వరము ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఆయన వలననే, ఆయన యొద్దనే, ఆయన ద్వారానే మనకు కృప దొరుకుతుంది, మనకు క్షమాపణ దొరుకుతుంది, మనకు రక్షణ దొరుకుతుంది. బట్ ఆయన కనుగొన్నట్టయితే జీవం కనుగొంటావు. ఆ జీవం ద్వారా మనకు రక్షణ, ఆ జీవం ద్వారా మనకు మరి కృప, తర్వాత క్షమాపణ. మూడవదిగా మనకు విమోచనము, కృప దొరుకుతుంది. ఆయనే కృప. కృప కలిగినటువంటి దేవుడు మనము మరి అలాంటి కృపలోనికి మనం తీసుకొని వచ్చాడు. కృప ద్వారా మనం రక్షించిన వాడు ఉన్నాడు. ఆయన కృపను సమృద్ధి అయిన కృపను, విడువని కృపను, ఎడబాయని కృపను, నిరర్థకం కాని కృపను, చాలినంత కృపను మనలో చూపడానికి ఆయన ఇష్టపడినటువంటి వాడిగా ఉన్నాడు. ఉదయకాలం ఆత్మతో సత్యంతో ప్రభును ఆరాధించేటువంటి దానికి నీవు నేను వచ్చి ఉంటా. వీడాల ఉదయకాలం ఆయన మాత్రమే ఎందుకు ఆరాధించాలి? లోపల ఎవరిని ఆరాధించకూడదా? ఆరాధించడానికి అర్హులు కారు వారు. కనుకనే ఆయన మాత్రమే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించువాడు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిత్యజీవమై ఉన్నాడు, ఆయనే సత్యవంతుడైన దేవుడు, ఆయన మనకు వివేచన కలిగించేవాడు. ఆయనను కనుగొన్నట్టయితే జీవమును కనుగొంటారు. కనుక ఆయన వద్ద రక్షణ దొరుకును, ఆయన వద్ద మరి క్షమాపణ దొరుకును, ఆయన వద్ద మరి ఆయన కృప దొరుకును. కనుక దేనికైతే మన పాపమును బట్టి మనం అయోగ్యులము, అపాత్రులము, నీచులము, తృణీకరించబడిన వారు, ఎన్నికైన వారు, త్రోయబడినటువంటి వారు, నరకానికి పాత్రలము, శిక్షకు పాత్రలము, మరి ఇలాంటి మనకు దేవుడు తన కృప ద్వారా మనకు వాటన్నిటి నుండి విడుదల కలిగించిన వాడు ఉన్నాడు. తన కృపను మనలో విస్తరింపజేసి వాటన్నిటిని తొలగించి మనకు రక్షణ కలిగించాడు, మనల్ని క్షమించినాడు, తన కృపలో మనను భద్రపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. నాలుగవదిగా 72వ కీర్తన 18వ వచనము 19వ వచనం చూడండి. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆచరించండి. చెప్పే ప్రతి మాటలో కూడా ఆయన మాత్రమే ప్రత్యేకంగా చూపించే మాటలు దొరుకుతాయి మనకు. ఆయన మాత్రమే ఆశ్చర్యకరం జరిగించేవాడు,
ఆయన మహిమగల నామం ఆయన మహిమగల నామం నిత్యము స్తుతింపబడును గాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియును గాక. కానీ ఇక్కడ చూసినట్టయితే దేవుడైన యెహోవా ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యం జరిగించాడు. ఆశ్చర్యం కాదా? మన బ్రతుకులను మార్చినటువంటి వాడు, మనకు ఒక నిత్య జీవుని ఇచ్చాడు, నిరీక్షణ కలిగించాడు. మనకు నిరీక్షణ లేదు, మనకు సరిపోతే ఎక్కడికి వెళ్తామో ఎరగని స్థితిలో పాడైపోతున్నటువంటి వాడు, మనకు ఒక గురి కలిగించిన వాడు, మనకు ఒక నిరీక్షణ ఇచ్చిన వాడు, మన కొరకు రాజ్యం సిద్ధపరిచిన వాడు, మరలా వచ్చి నేను తీసుకెళ్తానని పలికినటువంటి వాడు. ఆశ్చర్యం కాదా ఇది? ఎవరికైనా చెప్తే ఇది నమ్మశక్యము కానటువంటి మాటలు ఇవి. ఇదిగో మా ప్రభు మా కొరకు ప్రాణం పెట్టాడు, లోకమంతటి కొరకే పెట్టాడు, ఆయన మరణించి సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు, పరలోకానికి వెళ్ళాడు, నా కొరకు మనందరి కొరకే, నమ్మినటువంటి వాళ్ళందరి కొరకే పరలోకాన్ని సిద్ధపరిచినాడు. అక్కడ సింహాసనం ఉన్నది, అక్కడ సూర్యచంద్రులు అక్కర్లేనటువంటి వెలుగుతో కూడినటువంటి రాజ్యాన్ని సిద్ధపరిచినాడు. నన్ను కూడా తీసుకెళ్తాడు అక్కడికి, నేను కూడా ఆయనతో ఉంటాను. ఆశ్చర్యకరమైనటువంటి కార్యం. ఇక్కడ వీళ్ళ ఉదయ కాలం ఆయన ఆరాధించాడు. కనుక ఆయనే చెప్తున్నాడు, మరి దేవుడు ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకంటే ఆయన మాత్రమే ఆశ్చర్యకారుడు జరిగించేటువంటి వాడు. మొట్టమొదటిగా ఆయన మనను మరి ఆయనతోనే రక్షణ దొరుకును, ఆయనతోనే క్షమాపణ దొరుకును, ఆయనతోనే కృప దొరుకును. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యం చేయవాడు. 68వ కీర్తన, 68వ కీర్తన చూడండి. 68వ కీర్తన 19వ వచనం. ప్రభు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారం భరిస్తున్నాడు. ఆయన మా భారం భరిస్తున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త. దేవుడే మాకు రక్షణకర్త ఉన్నాడు. దేవుడు మా పక్షం, దేవుడు మా పక్షాన దేవుడు ఉన్నాడు. మరణం తప్పించిన ప్రభువైన యెహోవా వశము. కనుక మరణం తప్పించిన ఎవరి వశంలో లేదు. లోకంలో మరి ఎంతో మంది ఉన్నారు గొప్పవాడు, మరి గనుడైనటువంటి వారు. అయితే మరణము, మన జనన మరణములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. కనుకనే దేవుడైన యెహోవా మరి రక్షణకర్త ఉన్నాడు. మరణము తప్పించుట ఆయన వశం. ఏ మరణము అని రాయబడింది 6వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో, 2వ మరణం నుండి తప్పించువాడు. చూడండి ఇక్కడ రోమా మరి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం కాదు, క్షమించండి, 20వ అధ్యాయం, 20వ అధ్యాయము 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొనేవారు ధన్యులు, పరిశుద్ధులైందురు. వీటి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. కనుక రెండవ మరణం అనేటువంటి మనకు ఉన్నది. దేవుని ఎరగలేనటువంటి వారు రెండవ మరణం అంటే అదే నిత్య నరకము. 21వ అధ్యాయం రాయబడింది. ఆ అగ్ని గంటకొలతో ఉండే మండేటువంటి గుండము, ఆ మరణం నుండి తప్పించువాడు వేరెవరు లేరు. ఆ మరణమే ఈ మరణం. మరణము తప్పించుట, మరణము తప్పించుట ఆయన వశము. ఆయన మాత్రమే నిన్ను మరణము నుండి తప్పించేవాడు. ఎందుకంటే నీ స్థానంలో నా స్థానంలో ఆయన మరణించాడు. ఆయన మరణించి మనకు మరణం లేకుండా చేసిన వాడు యేసు ప్రభువారు మాత్రమే. కనుకనే ప్రభు స్తుతినందురుగాక. ఆయన మా అందరి భారం భరించేటువంటి వాడు. ఆయన దేవుడు రక్షణ కలిగే దేవుడై ఉన్నాడు. మరణం తప్పించిన యెహోవా వశము. ఎంత తేటైనటువంటి మాట మనం గ్రహించాడు. ఉదయకాలం ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి మనకు బోధించేది ఏంటంటే, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు లోకంలో. ఈ సత్యవంతుని ఎరగక, రక్షించేటువంటి దేవుని ఎరగక, క్షమించేటువంటి దేవుని ఎరగక, కృపనిచ్చేటువంటి దేవుని ఎరగక, మరణమును తప్పించేటువంటి దేవుని ఎరగక, లోకంలో దేవుడు కాని వారికి ఆరాధించేటువంటి వారు ఉన్నారు. మరణం తప్పించిన ఆయన వశమే. కనుక సమస్త సృష్టి కూడా ఆయన స్వాధీనంలో ఉంది. కలిగినదేది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయన ప్రతి దాని పని కొరకు నియమించాడు. వాటి స్థానంలో వచ్చి నిర్వహిస్తున్నటువంటి వాడు ఆయనే. సర్వ శరీరులకు దేవుడు ఆయనే. సర్వ సృష్టికి దేవుడు ఆయనే. కనుక పిల్లరా, ఆయనకు మరి ఆయనకు వేరుగా మనం ఏమీ చేయలేము. మనం తప్పించుకోలేము, శిక్ష తప్పించుకోలేము, నరకం తప్పించుకోలేము, తీర్పు తప్పించుకోలేము. అది యేసు ప్రభువునందు విశ్వాసించడం ద్వారా, యేసు ప్రభువును కనుగొనడం ద్వారా, యేసు ప్రభువును ఎరుగుట ద్వారానే మనకు
మరి రెండవ మరణం లేకుండా చేస్తున్నవాడు ఉన్నాడు. కనుక మరి మరణము తప్పించుకునే యెహోవా ఆయన మాత్రమే మరి మరణముడు తప్పించేవాడు ఉన్నాడు. రండి ఏడవదిగా జకర్యా గ్రంథము 3వ అధ్యాయం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం. ఒక దినమున మనకు ఒక నిరీక్షణ కలిగించిన వాడు, మరి ఒక దినం మనం తన ఎదుట నిలబెట్టుకోవడానికి ఇష్టపడినటువంటి వాడి ఆయన పలికే మాట ఏంటంటే మరి 3వ అధ్యాయం 7వ వచనంలో సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గంలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొన్నెడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణలను కాపాడువాడవగుదువు. మరి ఇక్కడ నిలబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యం నీకు ఇత్తును. ఎంత గొప్ప మరి ఆశీర్వాదం ఇది. ఈ లోకం ఎంతకాలం జీవించినా ఒక దినం మనం లోకాన్ని విడిచిపెట్టవలసినటువంటి వారము. లోకం శాస్త్రం కాదు, లోకంలో ఉన్నది కూడా శాస్త్రం కాదు. బిడ్డారా, అన్ని విడిచిపెట్టాల్సిందే, అందరూ విడిచిపెట్టాల్సిందే. అది ఉదయన ఎక్కడికి వెళ్తావు? వెళుతూ మరి నిత్య జీవానికి వెళ్ళాలంటే, మరి ఆయన నిత్య రాజ్యంలో వెళ్ళాలంటే ఆ ప్రభువును మనం కనుగొనేటువంటి వారు ఉండాలి. ఆ ప్రభు ఇచ్చేటువంటి రక్షణను పొందేవారు ఉండాలి. ఆ ప్రభు యొక్క క్షమాపణ పొందిన వారు ఉండాలి. ఆ ప్రభు యొక్క కృపను పొందిన వారు ఉండాలి. ఆ ప్రభు ఇచ్చినటువంటి ప్రభు చేత మరి మరణమును తప్పించబడేటువంటి వారుగా ఉండాలి. బిడ్డలారా, అది పూర్ణ రక్షణ కలిగి దేవుడు అడిగారు కదా, పరిపూర్ణ రక్షణ కలిగిన వారమై ఆయన సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యం. ఇంకా వేరే వాక్యం ఆయన సన్నిధిలో నిలవలేము, ఆయన రాజ్యానికి వెళ్ళలేము. కనుక అట్టివారు కావాలని ప్రభు కోరుతున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు అలాంటి వారు కావాలి. రక్షణ పొందావా? ఆయన కనుగొన్నావా? ఆయన మాత్రమే నిజమైన దేవుడు తెలుసుకున్నావా? ఆయనే క్షమాపణ ఇచ్చేవాడు, ఆయనే కృపనిచ్చేవాడు, మనవుడు తప్పించేవాడు, నిన్ను పరలోకానికి తీసుకెళ్లేవాడు ఆయనే అనేటువంటి సత్యాన్ని నువ్వు ఎరగకపోతే ఉదయకాలం ఆ ప్రభువును నువ్వు ఎరిగినట్లయితే నేడు నీకు ఆయన సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యాన్ని నేడే నీ కలిగించేవాడు అనుకుంటాడు. నీ పేరు ఆయన చేతిలో జీవగ్రంథంలో రాస్తాడు. ఆయన చేతిలో జీవగ్రంథం ఉంది. ఆ గ్రంథంలో నీ పేరు నా పేరు కనబడకపోతే ఆ రాజ్యంలో ఉండలేము, ఆయన ఎదుట నిలవలేము. ఎక్కడికి వెళ్తాం? మరణానికి వెళ్తాం, నరకానికి వెళ్తాం, నిత్య నరకం, నిత్య నాశనము వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తుంది. పీడారా, ఏది కోరుకుంటామో మనకే చాయిస్. ఆయన అంటాడు, మరి నేను నీకు నిత్య జీవం ఇస్తాను, నన్ను కనుగొనవాడు. మరి సామెతలు 8:35 తేటకు రాబడింది, నన్ను కనుగొనవాడు నిత్య జీవుని కనుగొంటాడు. జీవం, నిత్య జీవం. మొదటి 5 చదివాము, ఆయన సత్యవంతుడు, ఆయన మనకు వివేకం అనుగ్రహించేవాడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన నిత్య జీవుని ఇచ్చేవాడు. ఇట్టి సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఇంక వేరే ఎవరికి కూడా ఈ మాటలు వర్తించవు, ఎవరి గురించి కూడా చెప్పబడలేదు. పీడారా, ఎన్నో రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి విషయాలు నిత్య జీవం గురించినటువంటి విషయాలు మనం చనిపోయిన తర్వాత లేదు, లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత జరిగే విషయాలు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇలాంటి మాటలు మనకు వాయించినాడు దేవుడు. పీడారా, ఉదయకాలం మరి ఆయన్ను కనుగొన్నావా? ఆయన్ను కనుగొనకపోతే ఎప్పుడైనా సరే, ప్రభువా మిమ్మల్ని ఎరగక జీవించాను, మిమ్మల్ని కనుగొనే జీవించాను, మందిరానికి వచ్చాను, బైబిల్ చదివాను, అయితే మీరు మాత్రమే నన్ను మరణం నుండి తప్పించేవాడనేటువంటి సత్యాన్ని నేను ఎరగక జీవించాను ప్రభువా అని ఉదయకాలం క్షమాపణ హృదయం దాని దగ్గర సాగిలపడితే ప్రభు క్షమించి తన కృపనిచ్చి మరణం నుండి తప్పించి ఆయన రాజ్యంలో ఉండడానికి ఆయన చేతిలో జీవగ్రంథంలో నీ పేరు రాసి ఆయన ఎదుట నిలబడేటువంటి భాగ్యం నీకు ఇచ్చేవాడు ఉన్నాడు. 8వ 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాలను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానం అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పారివారునట్లు వాటిని అనుగ్రహించను. కనుక మనకు నిరీక్షణ ఇచ్చాడు, పరలోకంలో ఉంటానికి నిరీక్షణ ఇచ్చాడు. అదే సమయంలో మరి ఆ నిరీక్షణతో ఏ స్వరూపంతో మనం అక్కడికి వెళ్తాము? అక్కడ శాస్త్ర పరిశీలన సద్దుకలు అడుగుతూ వచ్చారు.
ప్రభువా ఇదిగో ఒక ఆయనకు ఒక 7 మంది అన్నదమ్ములు ఉన్నారు, మరి చేసుకున్నాడు, ఆయన చనిపోయినాడు, మళ్ళీ చేసుకున్నాడు, మళ్ళీ చనిపోయినాడు, అందరూ చనిపోయినారు, మళ్ళీ అక్కడ ఎవరికి భార్య అవుతుంది? 7 మంది కదా ఆయనకు, ఆమెకు భర్తలు అని అంటే ఆయన చెప్పాడు, అక్కడ దేవదూతల వలె ఉంటారు, దైవ స్వభావంలో ఉంటారు, దేవుడి స్వరూపాన్ని కలిగి ఉంటారు, అక్కడ పెళ్లికి పోకూడదు, పెళ్లి చేసుకునేవాడు కనుక ఆ సద్దుకెళ్ళేటువంటి వారికి కూడా ఈ మర్మము తెలియదు. అయితే ధన్యులము ప్రభువు యేసుక్రీస్తు ద్వారా పరలోకమైనటువంటి ప్రతి ఆశీర్వాదము, పరలోకంలో జరిగేటటువంటి సంగతులను దేవుడు మన గమనంలో తీసుకొచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. కనుక ఉదయకాల సమయంలో మనము రక్షణ పొందినటువంటి మనము, దేవుని క్షమాపణ పొందినటువంటి మనము, దేవుని కృపను పొందినటువంటి మనము దైవ స్వభావంలో పాల్గొనం చేయబడతాం. కనుక దైవ స్వభావం, దేవుని యొక్క స్వభావం మహిమాసురమైనటువంటి దేవుడు ఆయన వచ్చినప్పుడు మరి ఆయనతో మరి భూమి మీద బ్రతికినటువంటి వారు మొట్టమొదటిగా ఎత్తబడుదురు, ఆ తర్వాత మరి చనిపోయినటువంటి వారు మరి తర్వాత ఎత్తబడుదురు, కొనిపోబడుదురు. లేవు ఏ స్వభావంతో కాళ్ళు లేకపోవచ్చు, కన్ను లేకపోవచ్చు, ముక్కు లేకపోవచ్చు, సరిగా కన్ను లేకపోవచ్చు, అవిటితనం ఉండొచ్చు, గుడితనం ఉండొచ్చు, ఈ లోకంలో మన శరీరంలో ఉన్నది కాదు. అయితే ఆయన లేపుకొని తీసుకుని పోయేటప్పుడు ఎట్లుంటారంటే దైవ స్వభావంతో ఆయన రాజ్యంలో ఉంటారు. ఇది మనకున్నటువంటి యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ప్రభువులో మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ పీడట. దైవ స్వభావంలో మనము పాలివారిగా చేస్తున్నాడు. ఆయన మాత్రమే, ఆయన స్వరూపం, ఆయన సొగసును మన కొరకే పోగొట్టుకున్నాడు. ఆయన స్వరూపాన్ని మనకి ఇవ్వడానికి, ఆయన స్వభావం మనకి ఇవ్వడానికి. అందుకనే ఆదికాండం 26వ మనం సృజించినప్పుడు ఏ స్వరూపాన్ని, ఏ ఆకారాన్ని మనకి ఇచ్చాడో 26వ వచనం, మొదటి ఆదికాండం 26వ మరి మనము మన స్వరూపములో పోలిక చొప్పున మన పోలిక. ఇప్పుడు మన పోలిక మనకుందా? లేదు. పాపాన్ని బట్టి ఆయన పోలికలే లేవు. అరే నీవు యేసుక్రీస్తు నమ్మినటువంటి వాడు యేసుక్రీస్తు బిడ్డవా కాదే? నీ స్వరూపం అట్లా లేదే, నీ యొక్క లక్షణాలు అట్లా లేవు. పాపం బట్టి స్వరూపం పోయింది, అలవాట్లు పోయినాయి, అన్ని పోయినాయి. మన పోలిక చొప్పున దేవునికి పోలికనే లేదు, దేవునికి స్వరూపమే లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా కడిగబడ్డ ద్వారా ఆయన ద్వారా రక్షణ పొందడం ద్వారా, పాప క్షమాపణ పొందడం ద్వారా, కృప పొందడం ద్వారా, పూర్ణ రక్షణ పొందడం ద్వారా, మరణమును తప్పించబడడం ద్వారా, దైవ స్వభావంలో మరి ఆ దేవుని స్థితిలో నిలబడేటువంటి ఆధిక్యత కలిగబడడం ద్వారా ఆయన స్వరూపము, ఆయన సొగసును దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. వీడారా మరి ఇట్టి స్వరూపాన్ని, సొగసును దేవుడు మనకి ఇచ్చి తన రాజ్యంలో నిలబెట్టుకోవాలని ఇష్టపడుతున్నాడు. కనుక అట్టివారే కావాలి. ఇట్టి స్వరూపము, ఆయన స్వరూపం నీలో లేకపోతే, ఆయనకు ముద్రలో మనలో కనబడకపోతే, ఆయన కలిగిన మనసు మనలో కనబడకపోతే, ఆయన స్వభావంలో లేకపోతే ఆయన ఆరాధించలేము. ఆయన స్వరూపము, ఆయన స్వభావం మనము కలిగిన వారంగా ఉండాలి. ఎట్లా దొరుకుతుంది? ఆయన కలిగి ఉంటేనే, ఆయన ఎరిగి ఉంటేనే, ఆయన కలిగిన మనసు కలిగి ఉంటేనే నీకు ఆ స్వరూపం వస్తుంది. అట్టి వారు కావాలి ఆయన ఆరాధించాలి. రండి చివరిగా యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలవాడు, తీర్పులోనికి రాడు, మరణంలోని జీవంలోని దాటి ఉన్నాడు. ఇక మరణం లేదు, మరణమే లేదు. ఏం మరణం లేదు? అసలు క్రైస్తవులైనటువంటి వారికి మరణమే లేదు. అందుకనే క్రైస్తవులకు మరణాన్ని గురించి కూడా సమాధి గారు చెప్తారు. ఏం చెప్తారు? నిద్రించుతున్నాడు అనే సమాధానం దేవుడు రాసిస్తారు. అంటే నిద్రపోయినాడంటే మళ్ళీ ఒక దినమున లేస్తాడు. నిద్రపోయాడని చెప్తారు, లేస్తాడు మరొక దినం అనగా ఆ రెండవ మరణం ఉందే దాన్ని మరణం అంటున్నాడు. కానీ ప్రభు మన విషయమై దీన్ని మరణం కూడా అనిపించుకోవడానికి ఇష్టం లేదు దేవుడికి. కనుక నిద్రాన్ని పలుకుతున్నాడు. నిద్రాన్ని దానికి తర్జుమా చేశారు. ఇది నిద్ర. మన లోకంలో ఉన్నంతకాలం నిద్రించేటువంటి వారికి ఉంటాం, ఆ తర్వాత లేపేవాడు ఉన్నాడు. అయితే మనకు మరణమే లేకుండా నిరంతరం జీవించేటువంటి ఆ రాజ్యంలో మనను దాటిస్తున్నాడు. ఇది కారణం. పిల్లరా, నీవు ఇంకా దాటింపబడకపోతే, దాటించబడకపోతే మందిరానికి వస్తావా? క్రైస్తవులందరూ దాటించబడి మరి అట్లాంటి నిరీక్షణ కలిగి ఉంటే మంచిదే. కానీ యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడకపోతే, ఆయన ద్వారా రక్షణ పొందకపోతే, ఆయన దగ్గర కృప పొందకపోతే,
ఆయన క్షమాపణ పొందకపోతే, ఆయన స్వభావంలో పాలువారు కాకపోతే మానవుల నుండి జీవులకు దాటించబడే స్థితి నీలో లేదని గుర్తించాలి. ఆయన సత్యవంతుడు, నీకు వివేకం అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఉదయకాలం ఆయనే నిజమైన దేవుడు నిత్యమైనాడు. కానీ ఇటు స్థితిని కలిగినటువంటి నేను ఆ ప్రభుని ఆరాధించాను. కనుకనే అలాంటి యోగ్యత కలిగినటువంటి ప్రభు చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాల్లో, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను ఇప్పుడుకు యోగ్యుడవు. ఎవరు యోగ్యులు? యేసు రక్తం చేత కడబడిన ప్రతి ఒక్కరు యోగ్యులే. పరలోకంలో మనకి సర్వాధికారం ఉంటాయి. అయితే మరణాన్ని జయించినటువంటి ఆ ప్రభు పరలోకంలో ఉన్నటువంటి ఎవరు కూడా ముద్రలు విప్పడానికి యోగ్యత లేనివారు. కనుక అందరూ ఏడుస్తున్నారు, అయ్యో ఈ ముద్రలు ఎవరు విప్పుతారు? మరణాన్ని జయించినటువంటి వాడు ఆ ప్రభు మాత్రమే ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు. అలాంటి యోగ్యుడైనటువంటి ప్రభువును మనం కలిగి ఉన్నాం. కనుకనే చూడండి 11వ వచనంలో, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలతో ఆవరించిన అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిబడెను. వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనతయు, మహిమయు, స్తోత్రమును అరుడని గొప్ప స్వరముతో చెప్పించుడు. కనబడారా? ఇలాంటి గొప్ప దేవుని యొక్క గంభీరమైనటువంటి ఐక్యత లేదా ఆశీర్వాదము, ఘనత, గొప్పతనము, మహిమ ఆయన తరుణ మనందరికీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ మహిమ రాజ్యంలో ఆయనతో పాటు ఆయన సింహాసనం ఎదుట మనకు సింహాసనం వేసి ఆయన స్థలంలో మనకు కూడా కూర్చొని పెట్టుకుంటున్నాడు. అంటే ఆయనకి ఏ మహిమ ఉన్నదో ఆ మహిమను మనకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కనిపెడారా? ఆ పరలోక రాజ్యంలో అలాంటి స్థితి ఉన్నది. ఆయన కనుగొనకపోతే, ఆయన ఎరగకపోతే, ఆయన ద్వారా రక్షణ పొందకపోతే, క్షమాపణ పొందకపోతే, కృప పొందకపోతే, మరణం తప్పించబడకపోతే, ఆయన నిలబడేటువంటి నిరీక్షణ లేకపోతే, ఆయన స్వభావం లేకపోతే, ఇంకా మరణంలోని జీవులకు దాటించబడలేక, నిశ్చయత లేకుండా, మార్మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా, బాప్తిస్మ సాక్ష్యం లేకుండా, ప్రభుని ఆరాధించకుండా, ప్రభువులో పాల్పొందకుండా కర్మేల్ మందిరానికి రావచ్చు, లేకపోతే హైదరాబాద్ హెబ్రోన్కి పోవచ్చు. పోయినంత మాత్రమున, హెబ్రోన్కి పోయినంత మాత్రమున, కర్మేల్కి వచ్చినంత మాత్రమున ఆ సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యము దొరకదని తెలియపరుస్తున్నాడు. ఆ గొర్రెపిల్ల యొక్క మరి శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, ఐశ్వర్యం ఆయన పొందడానికి అర్హుడు. అదే స్థానంలో దేవుని ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇటు నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభు ద్వారానే. కనుకనే మరి ఆయన ఆరాధించేటువంటి వారు అట్టివారే కావాలని కోరుతున్నాడు. మనకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నాం ఇంతకాలం, ఇంకా ఆరాధించలేకపోతున్నావేమో. అయితే ఉదయకాలం అట్టి మరి ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి ప్రజలుగా కావాలని ఇష్టపడి తన వాక్యాన్ని వినిపిస్తున్నాడు. అటు స్థితి నువ్వు కలిగి ఉన్నట్టయితే ధన్యుడు, ధన్యురాలు. కనిపెడారు ఉదయకాలము మరి ఆ పరలోకంలో దూతలు ఆరాధించేటువంటి ఆరాధనతో నీ ఆరాధన కలిపి దేవుడు సంతోషించాలని ఇష్టపడుతున్నాడు ఉదయకాలం. అలాగే మనం సిద్ధపడాలి. అలాగే సిద్ధపడినట్టుగా ప్రభు మనకు సహాయం చేయను కనుక అట్టి మనసు కలిగిన వారమై, అట్టి ఆధిక్యతను కలిగిన వారమై, ఆయనను కనుగొన్న వారమై, ఆయన ఎరిగినటువంటి వారమై, ఆయన స్వభావాన్ని కలిగిన వారమై మరి లోకంలో ఆయనను ఆరాధిస్తూ జీవించాలి. తర్వాత కూడా జరిగే పని అదే. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థించే పనిలే, సువార్త చెప్పే పనిలే, ఇక వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు ప్రార్థించే పనిలే. ఆయన ముఖ దర్శనం చేస్తూ ఆయన కూర్చొని ఆయన ఆరాధించే పని. కానీ ఇక్కడే తరబేది కావాలి, సంఘంలోని తరబేది కావాలి ఆయన ఆరాధించడానికి. ఆయన మహిమను, ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రేమను, ఆయన కనికరాన్ని, ఆయన దయను, ఆయన కృపను మరి మనం ఇలాంటి స్వరూపానికి తీసుకురావడానికి ఆయన ఎంత శ్రమ పడుతూ వచ్చాడో, మన కొరకై శ్రమపడి రక్తంలో కాల్చి మరణించి సమాచారం తిరిగి లేచాడో, ఆ రక్తం ద్వారా మనం కడగబడిన వారిపై ఆయన రాజ్యంలో ఉండడానికి ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. దానికే సంఘాన్ని ఇచ్చాడు. కానీ ఉదయకాలం ఇటు నిరీక్షణ కలిగినటువంటి వారిని ప్రభును మనము మరి ప్రభు కొరకు ఎదురు చూడాలి. మనం వచ్చే వరకు లేదా మనం ఈ లోకం విడిచే వరకు
ఆ ప్రభువును స్మరిస్తూ ఉండాలి, ఆ ప్రభువును ఆరాధిస్తూ ఉండాలి. అదే మనం నేర్చుకోవాల్సిన వాడు. ఇంకా లేవు ఆ ప్రభువుని కనుగొనకపోతే, ఆ ప్రభువుని ఎరగకపోతే, అది ఎవరో ఎరగకపోతే ఇప్పుడైనా ఎరిగి నీవు ఆరాధించేటువంటి అనుభవానికి రావాలని ప్రభు కోరుతున్నాడు. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయగలరు. మరి ఒక పాట పాడుకుందాం. లేచినప్పుడు ఆ సమయంలో మరి మనం చివరి వచ్చిన పాటప్పుడు సండే క్లాస్కి వెళ్ళేవారు వెళ్తారు. నూట 211 పాట 211 పాట మొదటి 2 చరణాలు, చివరి చరణం మాత్రం 3 చరణాలు మాత్రం పాడదాము. 7వ చరణం పాడేటప్పుడు మరి సండే క్లాస్ బిడ్డలు వెళ్తారు. మౌనం నిలబడి మాట్లాడి పిల్లలు బయట లోపలికి తినకూడదు. 211 పాట. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నికనే ప్రభు యేసు. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నికనే ప్రభు యేసు. పాపములెన్నియో చేసిన వారము, పాపములెన్నియో చేసిన వారము, నెపములెంచక తన ప్రాణమిడే, నెపములెంచక తన ప్రాణమిడే, కృప ద్వారా నిరక్షించే మనలా, కృప ద్వారా నిరక్షించే మనలా. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నికనే ప్రభు యేసు. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నికనే ప్రభు యేసు. కృపయు సత్యము యేసు ద్వారానే, కృపయు సత్యము యేసు ద్వారానే, కృపగల దేవుడు ఈ భూమికి వచ్చే, కృపగల దేవుడు ఈ భూమికి వచ్చే, కృప తోడానే కాచును మనలా, కృప తోడానే కాచును మనలా. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నికనే ప్రభు యేసు. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నికనే ప్రభు యేసు. నేనేమయ్యుంటినో అది ప్రభు కృపయే, నేనేమయ్యుంటినో అది ప్రభు కృపయే, నన్ను నడిపించును ప్రభువు సదా, నన్ను నడిపించును ప్రభువు సదా, వెలుగా నేర్పును హల్లెలూయా, వెలుగా నేర్పును హల్లెలూయా. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నికనే ప్రభు యేసు. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నికనే ప్రభు యేసు. వాక్యం బట్టి మరి సరి చేసుకుని ప్రభువును ఆరాధించినట్టుగా సిద్ధపడాలి. అదేవిధంగా ప్రభువును ఆరాధించి మొట్టమొదటిగా సండే క్లాస్కి వెళ్ళేటువంటి వీళ్ళు ఆరాధించుకుంటారు. ఆ తర్వాత ఒకళ్ళొక్కరు మరి క్లుప్తంగా బిగ్గరగా ప్రభువును ఆత్మతో ఆరాధించినట్టుగా ప్రభు మనకు సహాయం చేస్తారు. ఆరాధించారు.